హాయ్ స్టూడెంట్స్, నిన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే మీకు ఫస్ట్ ఇయర్లో ఎట్లా రాయాలేమో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎస్ఏక్యూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మరి సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ కూడా రాశారు. మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ రాయాలి. 8 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ తీసుకుంటాం, అంటే 6 × 4 24 మార్క్స్. మరి ఏమేమి చాప్టర్స్ నుంచి వస్తాయి 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ 2 చాప్టర్స్లో 8 మార్క్స్ అనుకున్నాం. సెకండ్ వచ్చేసి మీకు కెమికల్ బాండింగ్ ఒకటి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టాయిక్యోమెట్రీ, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం, అలానే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్. కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనకి ఇస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమిటి, ఏ చాప్టర్స్లో ఏమేమి క్వశ్చన్స్ చదవాలి, ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు, అవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో ఫస్ట్ వన్ తీసుకుంటే కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్లో మనకున్న క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ వన్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ 100%. అంటే ఇంతకుముందు ఏమంటే కెమికల్ బాండింగ్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ 2 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్ నుంచి ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు ఏమిటంటే కొంచెం బ్లూ ప్రింట్ అటు ఇటుగా చేంజ్ అయింది కాబట్టి ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ ఇస్తున్నారు. ఇస్తే 2 4 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. కానీ కంపల్సరీ అంటే 1 4 మార్క్స్ 1 2 మార్క్స్ వస్తుంది. దాంట్లో తీసుకుంటే కెమికల్ బాండింగ్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే, ఫస్ట్ వన్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ టాపిక్లో sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్, sp3d హైబ్రిడైజేషన్, sp3d2 హైబ్రిడైజేషన్, sp3d3 కూడా ఉన్నది. మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్లో sp3d3 అంతగా పట్టించుకోము కాబట్టి ఫస్ట్ 5 టైప్స్ sp, sp2, sp3, sp3d, sp3d2 హైబ్రిడైజేషన్స్ తీసుకుంటా. ఈ 5 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ చూసుకోవాలి. దాంట్లో విత్ ఎగ్జాంపుల్ ఒకటి నేర్చుకోవాలి. ఎక్స్ప్లెయిన్ sp3 హైబ్రిడైజేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అట్లా అడగవచ్చు. లేదు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైబ్రిడైజేషన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమోనియా ఆన్ ద బేసిస్ ఆఫ్ హైబ్రిడైజేషన్, లేదు ఎక్స్ప్లెయిన్ sp3 హైబ్రిడైజేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్. అట్లా హైబ్రిడైజేషన్ ఎక్కువగా హైబ్రిడైజేషన్స్లో వచ్చే ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే sp3d హైబ్రిడైజేషన్ అంటే PCl5, sp3d2 హైబ్రిడైజేషన్ అంటే SF6 మాలిక్యూల్ తీసుకుంటాం. సో ఆ ఎగ్జాంపుల్స్లో మనకి ఎక్కువగా మీరు చూడాల్సిన ఏంటంటే PCl5 ఎక్స్ప్లనేషన్, SF6 ఎక్స్ప్లనేషన్. ఆ 2 జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువగా sp3, sp3d, sp3d2 బాగా ఇంపార్టెంట్. అంటే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్లో బాగా ఇంపార్టెంట్ అంటే PCl5 అండ్ SF6 తీసుకుంటాం. దెన్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైడ్రోజన్ బాండింగ్? ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. హైడ్రోజన్ బాండింగ్ డెఫినేషన్ రాసుకోవాలి. దాంట్లో టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అని ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్లో 2 ఎగ్జాంపుల్స్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్లో 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. అది హైడ్రోజన్ బాండింగ్ కాన్సెప్ట్. దెన్ సెకండ్ వన్ డైపోల్ మూమెంట్. రైట్ ఏ షార్ట్ నోట్స్ అబౌట్ డైపోల్ మూమెంట్. కెమికల్ బాండింగ్లో డెఫినేషన్ రాయండి, యూనిట్స్ రాయండి, ఎక్స్ప్లనేషన్ రాయండి, 2 అప్లికేషన్స్, అట్లీస్ట్ 2 అప్లికేషన్స్ అన్న రాయండి డైపోల్ మూమెంట్ తీసుకుంటే. నెక్స్ట్ వాట్ ఈస్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్? ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ డెఫినేషన్ రాయండి, అలానే విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము, అలానే ఎవరు ఎలక్ట్రాన్ పేరు డోనార్గా యాక్ట్ చేస్తున్నారు, ఎవరు ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్టార్గా యాక్ట్ చేస్తున్నారు, అదంతా రాసుకొని మీరు ఏం చేస్తారు అంటే దానికి 2 ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాపర్టీస్ రాయవలసిన అవసరం లేదు. ఒకవేళ ప్రాపర్టీస్ అడిగితే ప్రాపర్టీస్ అప్పుడు రాదురు కానీ. సో వాట్ ఈస్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్? ఎక్స్ప్లెయిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్. ఫాజెల్స్ రూల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా ఫాజెల్స్ రూల్స్. మరి ఫాజెల్స్ రూల్స్లో క్యాటయాన్ కండిషను, ఆనయాన్ కండిషన్,
అంటే అయానిక్ బాండ్ పరంగా కోవలెంట్ బాండ్ పరంగా మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఫ్యాజన్స్ రూల్స్. ఆ రూల్స్లో కంపల్సరీగా ఎగ్జాంపుల్ రాయాల్సిందే. మీరు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఫుల్ మార్క్స్ ఇస్తారు, ఫ్యాజన్స్ రూల్స్. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. మనం సింపుల్గా ఏమని చెప్తాం, దాన్నే MOT అంటాం, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. రెండు కలిపివరు, రెండిట్లో ఏదో ఒకటి 4 మార్క్స్ ఇస్తారు. MOED ఆఫ్ నైట్రోజన్ అయినా ఇవ్వచ్చు, MOED ఆఫ్ ఆక్సిజన్ అయినా ఇవ్వచ్చు. చాలామంది ఏం చేస్తారంటే చక్కగా డయాగ్రామ్ అంతా వేస్తారు, నైట్రోజన్ MOED డయాగ్రామ్ రాస్తారు, లేదా MOED ఆఫ్ ఆక్సిజన్ డయాగ్రామ్ రాస్తాము. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే స్ట్రక్చర్ నీట్గా రాసుకోవడము, కింద బాండ్ ఆర్డర్ రాయాలి, మీరు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కూడా రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడగరు. ఒకవేళ అడిగితే మాత్రం అది మిస్ అవ్వకుండా చూసుకోండి. డయాగ్రామ్ రాయటం నీట్గా, ఫస్ట్ పైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అకార్డింగ్ టు MOT రాసుకోవడం, డయాగ్రామ్ అంతా రాయటం, కింద వచ్చేసి మీరు బాండ్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములాతో రాసుకొని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఏ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. రెండు ఇవ్వరు, రెండిట్లో ఏదో ఒకటి, MOED ఆఫ్ నైట్రోజన్ ఆర్ MOED ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ valence shell electron pair repulsion theory. Write the postulates of valence shell electron pair repulsion theory. ఆ postulates అన్ని మనం రాసుకోవాలి. నెక్స్ట్ give the differences between sigma bond and pi bond. సిగ్మా బాండ్ పై బాండ్ డిఫరెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ ఒకటి. అలాగే రైట్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. దీన్ని ఎట్లా అడగొచ్చు అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ అని అడగొచ్చు, లేదంటే ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్, లేదా ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానయాన్ అని కూడా అడగొచ్చు. క్యాటయాన్ అడిగినా ఫేవరబుల్ కండిషన్స్ రాస్తాము విత్ ఎగ్జాంపుల్స్, యానయాన్ అడిగినా కూడా ఫేవరబుల్ కండిషన్స్ రాస్తాం విత్ ఎగ్జాంపుల్స్ రాయాలి. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ అంటే సింపుల్గా రాసేసుకోండి. కానీ మ్యాక్సిమం రైట్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్, లేదు రైట్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానయాన్ అని కూడా అడగవచ్చు. కంపల్సరీగా ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు రాయాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ వరకు చూడండి అమ్మా, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? కెమికల్ బాండింగ్లోనే 10 క్వశ్చన్స్ వచ్చినాయి. కెమికల్ బాండింగ్లోనే 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ 10 క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీకు అప్ టు 7th క్వశ్చన్స్ వరకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అప్ టు క్వశ్చన్ నెంబర్ 7 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అంటే ఇందులో ఇంకా బాగా ఇంపార్టెంట్ అంటే ఇందులో మనం రెడ్యూస్ చేయాల్సినవి ఏమి లేవు. ఈ 7 క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినవే. ఏపీలో అడిగారు, తెలంగాణలో అడిగారు. సో మనం ఇంకొంచెం జాగ్రత్తగా మనం ఆ 1 క్వశ్చన్ కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 1 4 మార్క్స్ క్వశ్చన్ రాస్తాం. మనం చూడటానికి 10 ఉన్నాయి కానీ తప్పదు, ఒక 4 మార్క్స్ మాత్రం రావాలి అంటే ఈ 10 క్వశ్చన్ మ్యాక్సిమం అట్లీస్ట్ ఈ 7 క్వశ్చన్స్ వరకు నేర్చుకున్నా కూడా మనం రాయగలం. ఎక్కువగా ఛాన్సెస్ మీకు ఉండే ఛాన్సెస్ ఏంటంటే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ మీద కానీ, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ కానీ, హైడ్రోజన్ బాండింగ్ కానీ ఎక్కువగా ఈ మూడిట్లో ఇస్తారు. హైబ్రిడైజేషన్ టైప్స్ PCl5SF6 కానీ, హైడ్రోజన్ బాండింగ్ ఎక్స్ప్లనేషన్ కానీ, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఇవి రివైజ్ చేసుకోండి కెమికల్ బాండింగ్ పరంగా తీసుకుంటే. నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఉంటుంది. దాన్నే మనం ఏమని చెప్తామంటే స్టాయికియోమెట్రీ అంటాం, స్టాయికియోమెట్రిక్ కాన్సెప్ట్. ఇదంతా అయిపోయిన తర్వాత నేను అవన్నీ కూడా మళ్ళీ నీట్ క్వశ్చన్స్, మెయిన్స్ మీద ఎట్లా చేయాలి అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో పెట్టుకుందాం. మనం ప్రస్తుతం ఏంటంటే ఈ చాప్టర్లో స్టాయికియోమెట్రీలో తీసుకుంటే 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మన 4 మార్క్స్లో. రెండిట్లో ఏదో ఒకటి మ్యాక్సిమం 100% వస్తాయి. ఆ 2 కాన్సెప్ట్స్ ఏంటంటే ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ప్రాబ్లమ్స్. ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. వాట్ ఈస్ ఎంపెరికల్ ఫార్ములా, వాట్ ఈస్ మాలిక్యులర్ ఫార్ములా, ఆ ప్రాబ్లం ఇస్తారు. ఫైండ్ లేదా క్యాలిక్యులేట్ ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా అని ప్రాబ్లం ఇస్తారు, దాని మీద ఒకటి చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్
by ion electron method in either acidic medium or basic medium. ఏదో ఒక మీడియం మాత్రమే ఇస్తారు, అది కూడా అసిడిక్ మీడియం కానీ బేసిక్ మీడియం కానీ ఇస్తారు. చక్కగా దాంట్లో నీట్గా రాసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్లో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అసిడిక్ మీడియం ఇచ్చారా, బేసిక్ మీడియం ఇచ్చారా, అవి కూడా నేను ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను, అవి కూడా వీడియోస్. సో మ్యాక్సిమము 99.9% మీకు స్టాయిక్యోమెట్రీలో ఈ 2 టాపిక్స్ మీద 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మీరు 2 టాపిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాయొచ్చు. ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ప్రాబ్లమ్స్, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ బై ఐదర్ అసిడిక్ మీడియం ఆర్ బేసిక్ మీడియం తీసుకుందాం. నెక్స్ట్ ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ తీసుకుంటే ఇదే చాప్టర్లో సెకండ్ ప్రియారిటీ మొలారిటీ నార్మాలిటీ. ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ ఒకవేళ రెగ్యులర్గా మనం ఇదే ఇస్తున్నాం కదా, ఎంపరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా ప్రాబ్లము లేదా బ్యాలెన్సింగ్ ఇస్తున్నాం కదా, కొంచెం ఏమైనా చేంజ్ చేద్దాంలే అని అనుకున్నట్లయితే పేపర్లో మనకి ఏమి ఇస్తారు అంటే వాట్ ఈస్ మొలారిటీ, ఫైండ్ ద మొలారిటీ ఆఫ్ అని క్వశ్చన్ ఇస్తారు, మనకి ప్రాబ్లం ఇస్తారు. లేదా వాట్ ఈస్ నార్మాలిటీ, ఫైండ్ ద నార్మాలిటీ ఆఫ్ ద సబ్స్టాన్స్ అని క్వశ్చన్ ఇస్తారు. అంటే సెకండ్ ప్రియారిటీ క్వశ్చన్ తీసుకుంటే ఐదర్ ఫ్రమ్ మొలారిటీ ఆర్ నార్మాలిటీ తీసుకుంటాం, రెండింటిలో ఏదో ఒకటి తీసుకుంటాం. ఇది స్టాయిక్యోమెట్రీ చాప్టర్లో మనకు వచ్చే క్వశ్చన్స్. బట్ మ్యాక్సిమం ఫర్ బోత్ స్టేట్స్ మనకి 2 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్, ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ప్రాబ్లమ్స్, అలానే బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ అసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియం తీసుకుంటాం. థర్డ్ అంటే మనకి నెక్స్ట్ ప్రయారిటీ ఉన్న క్వశ్చన్ ఏమిటంటే మొలారిటీ అండ్ నార్మాలిటీ ప్రాబ్లమ్స్ మీద నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటాం. సో ఇదే చాప్టర్ మనకి స్టాయిక్యోమెట్రీ అనే చాప్టర్లో వస్తుంది. ఇది స్టాయిక్యోమెట్రీ. ఈ పార్ట్ అంతా కూడా ఏం తీసుకుంటామంటే కెమికల్ బాండింగ్, ఇదంతా కూడా కెమికల్ బాండింగ్లో తీసుకుంటాం. ఫస్ట్ 10 క్వశ్చన్స్. సెకండ్ 11th 12th తీసుకుంటే ఇదే చాప్టర్ అంటే స్టాయిక్యోమెట్రీ అనే చాప్టర్ నుంచి వస్తుంది. స్టాయిక్యోమెట్రీ ఈ చాప్టర్. ఇది నెక్స్ట్ వన్ తీసుకుంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 4 మార్క్స్ 1 2 మార్క్స్. కెమికల్ బాండింగ్ 4+2, స్టాయిక్యోమెట్రీ 4+2, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 4+2, 1 4 మార్క్స్ క్వశ్చన్. అయితే ఇందులో కొన్ని డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి. ఏమేమి డిలీటెడ్ టాపిక్స్ అవన్నీ రిమూవ్ చేసుకుంటే మనకు మాలిక్యులర్ వెలాసిటీస్ నుంచి డిలీటెడ్ పోర్షన్లోనే ఉన్నాయి. బట్ ఉన్న వాటిలో ఇంపార్టెంట్ పార్ట్స్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, ఎక్స్ప్లెయిన్ గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. అప్లికేషన్స్ అడగొచ్చు, అడగకపోవచ్చు, అడగకపోయినా కూడా ఒక 2 అప్లికేషన్స్ రాయడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సెకండ్ వన్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్, ఎక్స్ప్లెయిన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. నెక్స్ట్ డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ అంటే బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రహమ్స్ లా, డాల్టన్స్ లా. ఈ 4 గ్యాస్ లాస్ కైనెటిక్ గ్యాస్ నుంచి ఎలా డెడ్యూస్ చేస్తాము అదంతా కూడా మన క్వశ్చన్స్. నెక్స్ట్ డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద ప్రాబ్లం. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని ఉంది కదా మనకి. సో దాని మీద వచ్చేటువంటి డెరివేషన్ పార్ట్ అయినా అడగవచ్చు, దాని మీద ప్రాబ్లమ్స్ అయినా ఇవ్వచ్చు, అది ఒకటి తీసుకుందాం. నెక్స్ట్ రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5. అంటే మనం ఈ 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 1 4 మార్క్స్ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేస్తాము 100%. ఈ 5లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్స్ప్లెయిన్ గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఒకటి, డెడ్యూస్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అంటే ఆ 3లోనే మ్యాక్సిమం వస్తాయి. ఎక్స్ప్లెయిన్ గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, డెడ్యూస్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. అంటే 4 గ్యాస్ లాస్ అడగరు మిమ్మల్ని, బాయిల్స్ లా కానీ చార్లెస్ లా, లేదు గ్రహమ్స్ లా, డాల్టన్స్ లా. ఆ 2 అయినా అడుగుతారు, ఈ 2 అయినా అడుగుతారు. సో ఆ 4 గ్యాస్ లాస్ డిడక్షన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్.
నెక్స్ట్ చాప్టర్ హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్. ఇందులో కూడా డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒకటి ఉండేది, మనం దాన్ని ఇక్కడ డిలీట్ చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, టోటల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ పార్ట్ అంతా కూడా ప్రజెంట్ కరోనా కాబట్టి మనకు అది లేకుండా లేదు, అది ప్రస్తుతం డిలీట్ చేశారు. కమింగ్ బ్యాచ్ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. ప్రజెంట్ అయితే మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే టాపిక్ అయితే డిలీట్ చేశారు. ఇప్పుడు ఇందులో తీసుకుంటే మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఏమేమి క్వశ్చన్స్ మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఎందుకని దానికి అంత ప్రియారిటీ ఇస్తున్నామంటే, మనకున్న ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా హైడ్రోజన్ పొజిషన్ ఈ రోజు కూడా అన్సర్టైన్. పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ అన్సర్టైన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఖచ్చితంగా ఏ పొజిషన్ మనం చెప్పలేము కాబట్టి అది 4 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి అడిగారు కూడా క్వశ్చన్. సో ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. దెన్ సెకండ్ వన్, యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్. యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్. ఫ్యూయల్కి ఎట్లా యూజ్ చేస్తాం? ఫ్యూయల్ గ్యాసెస్లో యూజ్ చేస్తాం. ఇండస్ట్రియల్ యూజెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్ తీసుకున్నాం. థర్డ్ వన్ తీసుకుంటే, వాట్ ఈజ్ అ హార్డ్ వాటర్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ హార్డ్ వాటర్. లేదా దాన్నే మనకి వాట్ ఈస్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అని కూడా అనొచ్చు. మీకు హార్డ్ వాటర్ డెఫినేషన్ రాసుకోండి, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ రాసుకోండి. టెంపరరీ హార్డ్నెస్ని ఏ సాల్ట్ క్రియేట్ చేస్తున్నాయి, పర్మనెంట్ హార్డ్నెస్ని ఏ సాల్ట్స్ క్రియేట్ చేస్తున్నాయి, అదంతా కూడా రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద హార్డ్ వాటర్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ హార్డ్ వాటర్, లేదా ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అని కూడా అడగచ్చు మనం. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్డ్ వాటర్. అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్డ్ వాటర్లో తీసుకుంటే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమిటి అంటే కాల్గాన్ ప్రాసెస్ ఒకటి, సెకండ్ పర్మిటిడ్ ప్రాసెస్, థర్డ్ వన్ సింథటిక్ రెసిన్ మెథడ్. కాల్గాన్ ప్రాసెస్, పర్మిటెడ్ ప్రాసెస్, సింథటిక్ రెసిన్ మెథడ్. మీకు ఆ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ అడుగుతారు. బట్ ఇది మాత్రం బాగా ఇంపార్టెంట్. ఎక్కువగా అడిగేటువంటి టాపిక్ ఏమిటంటే పర్మిటెడ్ ప్రాసెస్ ఎక్కువగా అడుగుతారు మిమ్మల్ని. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్స్ అబౌట్ హెవీ వాటర్. రైట్ ఏ షార్ట్ నోట్స్ అబౌట్ హెవీ వాటర్. D2O, డ్యూటీరియం ఆక్సైడ్. డ్యూటీరియం ఆక్సైడ్ ప్రిపరేషన్, డ్యూటీరియం ఆక్సైడ్ ప్రాపర్టీస్. ఒకవేళ రాస్తే 2-3 కెమికల్ ప్రాపర్టీస్ డ్యూటీరియం ఆక్సైడ్ కూడా రాయండి. సో రైట్ ఏ షార్ట్ నోట్స్ అబౌట్ హెవీ వాటర్. నెక్స్ట్ వన్ తీసుకుంటే వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ అంటే వాట్ ఈస్ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ అంటారు, అది రాసుకొని దాంట్లో వచ్చిన ఈక్వేషన్ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అబౌట్ హైడ్రైడ్స్. హైడ్రైడ్స్ ఇన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ హైడ్రైడ్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్ అని 3 టైప్స్ ఉన్నాయి మనకి. సో అవి హైడ్రైడ్స్ ఆఫ్ 5th year group ఎలిమెంట్స్ తీసుకుంటే. సో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఇదే మీకు. ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్డ్ వాటర్ బై ఐదర్ కాల్గాన్ ప్రాసెస్, పర్మిటెడ్ ప్రాసెస్, సింథటిక్ రెసిన్ మెథడ్ తీసుకుంటాం. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఇస్తారో ఎప్పుడు ఎట్లా ఇస్తారో మనం చెప్పలేము కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఐదర్ కాల్గాన్ ప్రాసెస్, పర్మిటెడ్ ప్రాసెస్, సింథటిక్ రెసిన్ మెథడ్. అంటే ఫస్ట్ చాప్టర్ రాసుకుంది కెమికల్ బాండింగ్లో ఒక 4 మార్క్స్ వస్తుంది, స్టాయికియోమెట్రీలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, స్టేట్స్ ఆఫ్ మెటల్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ రాసిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం 100% ఏ ఇయర్ పేపర్లో అయినా సరే మనం రాయగలము. తెలంగాణ పేపర్ అయినా ఏపీ పేపర్ అయినా మ్యాక్సిమం 99.99% మనం రాయగలము. ప్రస్తుతం కరోనా సిలబస్కి నేను చెప్పినవి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ స్టార్ గుర్తు పెట్టిన క్వశ్చన్స్ మాత్రం బాగా ఇంపార్టెంట్. మ్యాక్సిమం 99% ఉన్న క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ చాప్టర్స్ కూడా మనకున్నాయి. ఇంకా మనం ఆల్రెడీ 4 క్వశ్చన్సే చెప్పుకున్నాం. టోటల్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8లో మనం 6 రాయాలి. మనం 4 క్వశ్చన్స్ మీద రాసుకున్నాము. రిమైనింగ్ 4 క్వశ్చన్స్ కూడా ఏమొస్తాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక నిమిషం చూడండి మీరు. స్టూడెంట్స్ 4 మార్క్స్లో సెకండ్ పార్ట్ తీసుకుంటే
ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ చెప్పుకున్నాం, ఆల్రెడీ ఒక 4 చాప్టర్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇంకా రిమైనింగ్ 4 క్వశ్చన్స్ మనం చూడాలి. ఆ 4 క్వశ్చన్స్ వచ్చేసి ఇంకా థర్మోడైనమిక్స్ ఒక చాప్టర్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం ఒకటి. థర్డ్ నెక్స్ట్ ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి రావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రావచ్చు. థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో మీకు దీంట్లో కూడా అంతే 4+2 మార్క్స్ తీసుకుంటాం. థర్మోడైనమిక్స్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నవి ఎక్స్ప్లెయిన్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ విత్ ఎగ్జాంపుల్స్. జస్ట్ డెఫినేషన్స్ రాసుకుంటాం, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ, దాంట్లో ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం మనం. నెక్స్ట్ షో దట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. అది పెద్దగా అడిగే క్వశ్చన్ ఏం కాదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్, ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్. అంటే ఆ 4 ఉన్నాయి మనకి. ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్, ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్. దాంట్లో ఎక్స్ప్లెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అండ్ ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అని ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే ఆ స్టేట్మెంట్ రాసుకొని దానికి విత్ ఎగ్జాంపుల్ అంటే ఏం చేస్తారు, ఒక న్యూమరికల్ వాల్యూస్తో ఎగ్జాంపుల్స్ రాసుకోవాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ పార్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఒకటి. ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ విత్ అప్లికేషన్స్. ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హెస్ లా. వాట్ ఈస్ ది ఎంట్రోపీ, అలానే గిబ్స్ ఎనర్జీ, ఎంట్రోపీ, గిబ్స్ ఎనర్జీ, ఆ స్టేట్మెంట్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. కానీ ఈ చాప్టర్లో మీకు బాగా ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ చాప్టర్లో మీకు వచ్చేసి హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ బాగా ఇంపార్టెంట్. హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్, అప్లికేషన్స్ ఆఫ్ హెస్ లా అవి బాగా అడుగుతారు మీకు దాంట్లో. సో దాంట్లో ఆ చాప్టర్లో ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్, నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్స్ ఎక్కువగా వస్తాయి. చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఏమిటంటే వాట్ ఈస్ హెస్ లా, ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ విత్ సర్టెన్ అప్లికేషన్స్. అది థర్మోడైనమిక్స్ పార్ట్లో తీసుకుంటే. నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం అని ఇంకో చాప్టర్ తీసుకుంటాం. ఇంతకుముందు 2 చాప్టర్స్గా ఉండేవారు. కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్ అని ఉండే సెపరేట్ చాప్టర్స్. ఇప్పుడు కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం 2 కలిపి ఒకే చాప్టర్ కింద తీసుకున్నాం. సో దీంట్లో కూడా అంతే 4+2 రావచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ తీసుకుంటే గివ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఫర్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ అని ఇస్తారు. అది ఏమైనా ఇవ్వచ్చు, హ్యాబర్స్ ప్రాసెస్, N2+3H2 ఈక్విలిబ్రియం 2NH3 కానీ, లేదా 2SO2 + O2 ఈక్విలిబ్రియం 2SO3 మీద కానీ అట్లా ఇవ్వచ్చు మనకి. సో గివ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. దెన్ లీ షాట్లియర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ బాగా ఇంపార్టెంట్. అదే వాట్ ఈస్ ద లీ షాట్లియర్ ప్రిన్సిపల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ లీ షాట్లియర్ ప్రిన్సిపల్. దాంట్లో హ్యాబర్స్ ప్రాసెస్ కానీ కాంటాక్ట్ ప్రాసెస్ మీద కానీ ఇస్తారు. నెక్స్ట్ రైట్ అబౌట్ డైనమిక్ ఈక్విలిబ్రియం. డైనమిక్ ఈక్విలిబ్రియం మీద ఇస్తారు. తెలంగాణ పేపర్లో ఒకసారి ఇచ్చారు డైనమిక్ ఈక్విలిబ్రియం మీద. మరి ఈ క్వశ్చన్స్లో బాగా ఇంపార్టెంట్ తీసుకుంటే లీ షాట్లియర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అని ఇస్తారు. లీ షాట్లియర్ ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్లో మీరు హ్యాబర్స్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్ 2 నేర్చుకోవాలి. ఆప్టిమమ్ కండిషన్స్ రాయాలి, ఆప్టిమమ్ టెంపరేచర్, ఆప్టిమమ్ ప్రెషర్, క్యాటలిస్ట్, ప్రమోటర్ అన్నీ రాయాలి మీకు దాంట్లో. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే బిలాంగ్స్ టు అయానిక్ ఈక్విలిబ్రియం. సో దాంట్లో కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అని ఇస్తారు. సో దానికి 2 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఎక్స్ప్లెయిన్ బ్రౌన్స్టెడ్-లౌరీ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద pH, ఫైండ్ ద pH ఆఫ్ అని చెప్పని pH మీద ప్రాబ్లం ఏమైనా ఇవ్వచ్చు మనకి. ఇవి అయానిక్ ఈక్విలిబ్రియంలో ఉన్న పార్ట్లో ఈ టాప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటాం. మరి ఇందులో వచ్చేసి మీకు బాగా ఇంపార్టెంట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ ఒకటి,
లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఒకటి, pH డెఫినేషన్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ pH తీసుకుంటాం. అంటే ఈ 5 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా ఉన్నాము అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాస్తాం. బిలాంగ్స్ టు ఈక్విలిబ్రియం, రిలేషన్ బిట్వీన్ Kp and Kc for a reversible reaction. What is the Le Chatelier principle? Explain Le Chatelier principle with certain applications like Haber's process and contact process. Write about dynamic equilibrium, conjugate acid base pair with examples. What is the Bronsted-Lowry theory of acids and bases? Explain Lewis theory of acids and bases. వాట్ ఈస్ ద pH, ఫైండ్ ద pH ఆఫ్ అని చెప్పిన ప్రాబ్లం ఏదన్నా ఇస్తారు, ఇది ఒక చాప్టర్లో తీసుకుంటాం. అంటే ఇప్పటికీ ఇంతకుముందు 4+2 4 క్వశ్చన్స్ అయినాయి, 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ తీసుకుంటాం. ఇంకా 7th క్వశ్చన్ తీసుకుంటే బ్లాక్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్లో ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వాట్ ఈస్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, how it is prepared and what are the uses of plaster of Paris అని ఇస్తారు. మొత్తం టోటల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ గివ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్. డైమండ్ గ్రాఫైట్ డిఫరెన్సెస్ మీద అడగచ్చు. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్ అట్లా అడగచ్చు. అలానే వాట్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్, ఎక్స్ప్లెయిన్ BCl3 అంటే అక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, మనం BCl3 రాసుకున్నాం. ఆల్రెడీ ఇందాక హైడ్రైడ్స్లో వచ్చింది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రైడ్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్ అని ఎట్లయితే మన హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్లో వచ్చిందో అదే మోడల్ ఇక్కడ తీసుకుంటాం. వాట్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్, అలానే ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఆఫ్ BCl3 అట్లా అడగవచ్చు. అలానే explain the chemical properties of aluminum with hydrochloric acid, nitric acid and sulfuric acid. అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అల్యూమినియం ఒకసారి టచ్ చేయండి. అలానే ఇంకా మనకి 14th గ్రూప్లో వాట్ ఈస్ అల్లోట్రోపీ, వాట్ ఈస్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, వాట్ ఈస్ క్యాటినేషన్. అల్లోట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, క్యాటినేషన్, ఆ 3 డెఫినేషన్స్ నేర్చుకోండి. ఈ ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్లో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒకటి, డైమండ్ గ్రాఫైట్ డిఫరెన్సెస్ ఒకటి, అల్లోట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, క్యాటినేషన్ ప్రాపర్టీ. అంటే ఆ 3 క్వశ్చన్సే మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ కింద వస్తూ ఉంటాయి ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్లో తీసుకుంటే. ఇంకా కొంచెం ఛాన్సెస్ ఉన్నవి తీసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే, ఒకవేళ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్గానిక్లో ఏమేమి వస్తాయో చెప్పాను, ఎట్లా వస్తాయో చెప్పుకున్నాము. ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ ఇచ్చినా లేదా 8 మార్క్స్లో పార్ట్ ఏ పార్ట్ బి ఎట్లా ఇచ్చినా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఏమిటి అంటే ఆర్గానిక్లో పొజిషనల్ అండ్ ఫంక్షనల్ ఐసోమరిజం. వాట్ ఈస్ ద పొజిషనల్ ఐసోమరిజం అండ్ వాట్ ఈస్ ఫంక్షనల్ ఐసోమరిజం విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ జామెట్రికల్ ఐసోమరిజం విత్ షోటబుల్ ఎగ్జాంపుల్స్. అట్లీస్ట్ ఒక 1 ఎగ్జాంపుల్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ అని ఒక సపరేట్ టాపిక్ ఉంది, ఆల్కేన్స్లో ఉంది, అది నేర్చుకోవాలి. అలానే 21 and 22 కన్వర్షన్స్లో మీకు ఇక్కడ వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి అని ఇస్తారు. ABCR అంటారు. అంటే ABC అంటే ఏమిటో రాయాలి, ప్లస్ ఆ రియాక్షన్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయో చక్కగా నీట్గా ఇండివిజువల్గా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ రియాక్షన్స్ రాసుకొని రియాక్టెంట్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ 2 రాసుకోవాలి మీరు. సెకండ్ కన్వర్షన్ ఇథిలీన్ టు A to B, B to C ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, అంటే ఈ 2 కన్వర్షన్స్ నేర్చుకోండి. అలానే ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాగా ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ తీసుకుంటే పొజిషనల్ అండ్ ఫంక్షనల్ ఐసోమరిజం, జామెట్రికల్ ఐసోమరిజం, కన్వర్షన్స్, ఇవి బాగా ఇంపార్టెంట్. కన్వర్షన్స్లో ఫస్ట్ కన్వర్షన్, అలానే ఐసోమరిజం, పొజిషనల్ అండ్ ఫంక్షనల్ ఐసోమరిజం బాగా ఇంపార్టెంట్. అంటే ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మొత్తం క్వశ్చన్స్ కలిపి మీకు ఎన్ని వచ్చినాయి, ఇంతకుముందు దాంట్లో 25, ఇప్పుడు ఒక 22 వచ్చినాయి. అంటే నియర్లీ 50 లోపే వచ్చినాయి క్వశ్చన్స్ అన్ని. అంటే ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే కంపల్సరీగా మనం రాయాల్సిన 6 4 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాము.
ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అటెంప్ట్ చేస్తారు. మ్యాక్సిమం 99% ఈ క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్ క్వశ్చన్స్లో. అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇవన్నీ ఎప్పుడు మనకి ఎగ్జామ్ టైం దగ్గర పడుతూ ఉన్నప్పుడు క్విక్ రివిజన్ చేసుకోవాలి అంటే, చాలా ఫాస్ట్గా అన్ని రివైజ్ చేసుకోవాలి అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం రివిజన్ చేసుకోవాలి. కానీ అన్నీ చదవటం మనకి మంచిది. అంటే ఇవన్నీ కాదు, స్టార్టింగ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం అన్ని క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా చాప్టర్ వైజ్గా అన్నీ రివైజ్ చేసుకుంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఆబ్జెక్టివ్ స్టాండర్డ్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటాము. సో ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమొస్తాయో చెప్పాను, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయో చెప్పాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయో, ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి, ఏ చాప్టర్స్లో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తానో అవి కూడా చెప్తాను. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. సో 99% అంటే ఆల్మోస్ట్ 100% మీరు రాయగలిగినటువంటి 8 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ క్వశ్చన్స్ నుంచే వస్తాయి. వాటి మీద ఒకసారి చూసుకోండి ఆ క్వశ్చన్స్ అన్ని.